హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి ఆయా సబ్జెక్టులకు సంబంధించి కేటగిరీల్లో మరి మార్కుల రేంజ్ ఎలా ఉంది, అలాగే ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇది కూడా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుకి సంబంధించి మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ గమనించండి, ఇది కృష్ణా జిల్లాకి సంబంధించింది. కృష్ణా జిల్లాలో ఉన్న అభ్యర్థులు మనకి ఎవరైతే మార్కులు పంపించారో వాళ్ళకి సంబంధించి ఇది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, అది రైట్. ఇక్కడ మార్కుల రేంజ్ ఒకసారి గమనించండి మీరు. ఎస్సీ గ్రూప్ త్రీ క్యాండిడేట్ 78 మార్క్స్ దగ్గర ఉన్నాడు. ఎస్సీ గ్రూప్ 3 ఒక రకంగా మనకు వచ్చిన మార్కుల్లో హయ్యెస్ట్ మార్క్స్ అనమాట ఇవి. ఈ కృష్ణా జిల్లాకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ ఒక రకంగా ఇవే. 78 మార్కులు మనకి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇంచుమించు ఒక 75 మంది దీనికి సంబంధించి తమ మార్కులు సెండ్ చేయడం జరిగింది. ఒరిజినల్గా వాళ్ళు తమ యొక్క రెస్పాన్స్ షీటు చెక్ చేసుకొని ఆ మార్కులు పంపించడం జరిగింది. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3 78 మార్క్స్తో ఉన్నారు, కృష్ణా జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ 77.6 ఈడబ్ల్యూఎస్, అలాగే బీసీబీ 76.5, ఓసీ 75.4, నెక్స్ట్ ఓసీ మళ్ళీ 74.47, ఎస్సీ గ్రూప్ 2 74, రైట్ 74. నెక్స్ట్ ఓసీ వచ్చేసి ఇక్కడ గమనించండి, ఓపెన్ కేటగిరీలో 73.9, ఎస్సీ గ్రూప్ 2 73.53, బీసీబీ 73.31, ఎస్సీ గ్రూప్ 3 73 మార్కులు ఎస్సీ గ్రూప్ 3. అలాగే ఓసీ క్యాండిడేట్ 72.93 మార్కులు, అలాగే ఎస్సీ గ్రూప్ 2 72.83 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీసీబీ క్యాండిడేట్, ఇదిగోండి బీసీబీ క్యాండిడేట్ 72.76 మార్కులు, ఎస్సీ గ్రూప్ 2 72.5, ఎస్సీ గ్రూప్ 3 72.2, ఈడబ్ల్యూఎస్ 71.73, బీసీసీ 71.2. అలాగే ఇంకా ఉన్నారు. ఇంతవరకు మనం ఎంతమంది చూసామంటే ఇక్కడ చూడండి 17 మెంబర్స్ని చూసాము. ఈ 17 మెంబర్స్ వరకు కూడా చూసినట్లయితే బీసీసీ క్యాండిడేట్ 71.2 మార్కుల దగ్గర ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 71 మార్కుల దగ్గర ఉన్నాడు. బీసీసీ 70.8 మార్కులు, బీసీసీ 70.3 మార్కులు, ఎస్టీ 70 మార్కులు. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 70 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 69.36 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3. ఓకే, నెక్స్ట్ బీసీబీ ఒకసారి చూడండి. బీసీబీ వచ్చేసి 69.13, బీసీబీ 69 మార్కులు, బీసీబీ 68.4 మార్కులు, అలాగే ఎస్సీ గ్రూప్ 3 68 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 68 మార్కులు, బీసీబీ 67.77 మార్కులు, అలాగే బీసీబీ 67.73 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. బీసీడీ చూడండి ఒకసారి. బీసీడీ వచ్చేసి 67 మార్కులు, బీసీడీ 66.9 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 66.8 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 66.75 మార్కులు, బీసీడీ 66.47 మార్కులు, అలాగే ఎస్సీ గ్రూప్ 3 66.21 మార్కులు. ఇక్కడ వరకు ఎంతమంది వచ్చారు? 66.21 ఎస్సీ గ్రూప్ 3. ఇక్కడ వరకు ఎంతమంది వచ్చారు అంటే 36 మెంబర్స్ వచ్చారు. 36 మెంబర్స్, రైట్. నెక్స్ట్ ఇలా మనం పోదాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ బీసీడీ 66.47, ఎస్సీ గ్రూప్ 3 66.21, ఎస్సీ గ్రూప్ 3 65.83, ఎస్సీ గ్రూప్ 3 65.66, బీసీడీ 65.56, రైట్. ఇంతవరకు ఎంతమంది వచ్చారు? 65.56 దగ్గర ఇంచుమించు 39 మెంబర్స్, అంతే 39 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ పైకి వెళ్తే ఇంకా ఉన్నారు. ఇక్కడ చూడండి, బీసీడీ 65.3, ఎస్సీ గ్రూప్ 2 65 మార్కులు, ఓసీ 64.33. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 64.27 మార్కులు. ఓకే, ఈ 64.27 మార్కులు ఎస్సీ గ్రూప్ 2. ఇంతవరకు ఎంతమంది వచ్చారో చూద్దాం. 43 మంది ఉన్నారు. 43 అంటే ఈ జిల్లాలో ఇంచుమించు 42 ఓపెన్ పోస్టులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 42 ఓపెన్ పోస్టులు ఉన్నాయి.
ఓకే, ఒక రకంగా ఇలా చూసుకున్నట్లయితే ఓపెన్ కట్ ఆఫ్ మనం 64 దగ్గర ఉంటుంది. పైకో కిందకో మొత్తానికి 64 దగ్గర ఓపెన్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఇక్కడ చూస్తే ఎస్సీ గ్రూప్ 2 64.1, ఎస్సీ గ్రూప్ 2 64.5, బీసీడీ 64, బీసీఏ 63.6. నెక్స్ట్ ఇక బీసీఈ బీసీఈ వచ్చి 63.53, బీసీబీ 63 మార్కులు, బీసీడీ 62.9, ఎస్సీ గ్రూప్ 2 62.53. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీసీ 62.1, ఎస్సీ గ్రూప్ 3 62.9, ఎస్టీ 62, ఎస్సీ గ్రూప్ 2 61.86, ఎస్సీ గ్రూప్ 2 61.75, ఎస్సీ గ్రూప్ 3 గ్రూప్ 2 61.33. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 61.23, బీసీఈ 61, పిహెచ్సి అంటే విహెచ్ కేటగిరీ 61, ఈడబ్ల్యూఎస్ 60.5, ఎస్సీ గ్రూప్ 2 60 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 60 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 ఇక్కడ 60 మార్కుల దగ్గర ఉంది. ఓకే, ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత ఇంచుమించు ఇప్పటికి ఇద్దరు ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు వచ్చారు. అసలు గ్రూప్ 2 వాళ్ళు చాలామంది వచ్చారు. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 3 60 మంది వచ్చారు. అలాగే బీసీడీ వచ్చి 60 మంది, బీసీఈ వచ్చి 57.97, ఓసీ 56, బీసీఈ 56, ఈడబ్ల్యూఎస్ 55.91, ఎస్టీ 55.56, ఎస్సీ గ్రూప్ 2 55, బీసీఈ 53.5, బీసీడీ 52 మార్కులు, బీసీడీ. అలాగే బీసీఏ ఇక్కడ చూడండి, బీసీఏ 50.13, ఎస్టీ 49.5 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 47.53 మార్కులు. మొత్తం 75 మెంబర్స్ని మనం కలెక్ట్ చేసాము. అయితే ఇంకా చాలామంది మధ్యలో ఉంటారు, ఇంకా ఉంటారు తెలియ, ఇంకా మనకు పంపించిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేయాలి. అందుకే నేను అన్నాను ఎస్సీ గ్రూప్ 3కి కట్ ఆఫ్ 50 దగ్గరికి వచ్చేస్తుందేమో అంటే అభ్యర్థులు ఇంకా ఉన్నారు, మధ్యలో ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ లిస్టులో లేని వాళ్ళు. ఒకసారి చూద్దాము. మొత్తానికి ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు టోటల్గా ఎంతమంది ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఎస్సీ గ్రూప్ 3 ఇక్కడ గ్రూప్ 3 ఉంది 1, అలాగే ఇదిగోండి ఓకే, ఇది ఎస్సీ గ్రూప్ 3 ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఇదిగోండి ఇక్కడ 1, 2, తర్వాత ఇదిగోండి 3, ఇదొకటి 3, ఇదిగోండి 4, 5, 6, 7, 8, 9, ఇక్కడ 8, 9, ఇదిగోండి 10, 11, 11, 12, 13, మొత్తానికి 13 మంది. వీళ్ళంతా ఓపెన్లో ఎక్కువ మంది ఉన్నారు. 13లో ఇంచుమించు 8-9 మంది ఓపెన్లోనే పోతున్నారు. ఓకే, తర్వాత ఈడబ్ల్యూఎస్ చూద్దాం. 1, ఈ 75 మందిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇగో 2, 3, 4 ఉన్నారు. 4 ఇక్కడ ఇంకా ఉన్నారు చూద్దాం. ఇదిగోండి 4 ఈడబ్ల్యూఎస్, ఇదిగోండి 4, 5, 6, ఇగో 7, అంతే. ఈ 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 75 మెంబర్స్లో 7 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు. ఇక బీసీఏ చూద్దామా, ఎస్టీ చూద్దాం. ఎస్టీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఎస్టీ ఇదిగోండి 2 ఎస్టీ క్యాండిడేట్స్ 2, ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు 3, తర్వాత 3, ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు 4, అంతే. 4 ఎస్టీ క్యాండిడేట్స్ టాప్ 75లో 4 ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు అంతే. ఇకపోతే బీసీబీ చూద్దామా. బీసీబీ ఎస్సీ గ్రూప్ 3 చూసాము, ఈడబ్ల్యూఎస్ చూసాం. బీసీబీ చూద్దాం. బీసీబీ 1, ఇదిగోండి 2, ఇదిగోండి 3, ఇదిగో 4, 5, 6, ఇగో 7,
7 7 7 8 8 ఎస్ 8 మంది బీసీ, ఇవ్వండి 8 మంది బీసీ క్యాండిడేట్స్, బీసీబీ క్యాండిడేట్స్ 8 మంది ఉన్నారు ఈ 75లో. ఇక మిగిలినవి కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో, అన్నీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.